ఇల్లందు పట్టణంలోని హరిహర క్షేత్రం దేవాలయం నూతన చైర్మన్ గా గంధె సదానందం నియమితులయ్యారు. అదేవిధంగా ఆలయ డైరెక్టర్లుగా కండే రమేష్, పల్లెర్ల చంద్రశేఖర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీఎస్పీ ఎన్ చంద్రభాను, మున్సిపల్ చైర్మన్ డివిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ ఎండోర్స్మెంట్ పరిధిలోని హరిహర క్షేత్రం ఆలయ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి భక్తి శ్రద్ధలతో పదవి బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం చైర్మన్ గంధె సదానందంను, డైరెక్టర్లను పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మడుగు సాంబమూర్తి, బొల్ల సూర్యం, చిలా శ్రీనివాసరావు, ధనంజయ, గోపగాని రాజుగౌడ్, పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సాయితులు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మహిళా కమిటీ నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవీ బాధ్యతను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలవాడను ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం 30/87 కింద జారీ చేయు నియమములను ఉత్తర్వులను గౌరవించదని సభ్యులుగా ప్రమాణ స్వీకరించారు. రద్దీతో కూడే విధంగా అందరూ కూడా చక్కటి మన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొద్ది రోజులు అయ్యప్ప మరి మాల ధరించి అయ్యప్ప భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి పూజలు చేసుకునే పరిస్థితి మరి ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎవరి పడి వాళ్ళే పెట్టుకొని మరి పూజలు నిర్వహించే పరిస్థితి కాకుండా అందరూ కూడా అయ్యప్ప గుడి పోతే అయ్యప్ప మరి ఈ గుడి ప్రాంతంలోనే మరి పూజ నిర్వహిస్తే మరి కరకరలాడి ఆ భగవంతుడు ఆశ్రమం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ ప్రాంతం నుంచే ఎవరైనా వాళ్ళు పడిపెట్టుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్క మాలయ ధరించినటువంటి భక్తులందరూ కూడా మరి గుడికొచ్చి వారికి ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని మరి ప్రదర్శించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కమిటీకి ఒకటి సూచన, అందరూ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా చక్కటి కార్యక్రమాలు నియోజకవర్గం చేయాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పి చైర్మన్ గారితో పాటు ఎలాంటి వివాదాస్పద కార్యక్రమాలు లేకుండా నిరంతరం భక్తులకి సలహాలు సూచనలతో పాటు భక్తులు ఎక్కువ మరి గుడికొచ్చి వారికి ఉన్నటువంటి భక్తిని చాటే విధంగా ప్రజలకు ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కమిటీ ఉంది. ముఖ్యంగా గతంలో చూసినట్టయితే ఎండమెంట్ లేకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా చక్కటి కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం అంటే మరి ఎండమెంట్ అయిన తర్వాత కొద్దిగా